హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ 355. ఈరోజు అయితే మనం ఇదిగోండి అంగన్వాడీ పాలతో అయితే పాల తాలికలు ఎలా తయారు చేయడం అనేది చూద్దాం. ఓకేనా. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి పాలు, బెల్లం, మనం ఒక గంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బియ్యం పిండి, అలాగే ఇదిగోండి మనం అందులో వేసుకోవాల్సిన జీడిపప్పు, కిస్మిస్. ఇవి మన పాల తాలికలకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఈరోజు మనం అంగన్వాడీ పాలతో అయితే చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వీడియో చూడండి, నచ్చిద్ది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం అయితే ఇదిగోండి పాల తాలికల కోసం అయితే పాలు అయితే పెట్టేసుకున్నాం. అలాగే ఇదిగోండి బెల్లం కూడా కరగడానికి అయితే పెట్టాము. ఓకే, తర్వాత చూద్దాం. నెక్స్ట్ అయితే పాలు కాగాలి, బెల్లం కూడా కరగాలి. ఓకేనా. ఈలోపు మనం అయితే పిండి కలిపేసుకున్నాం. పాలు అయితే పొంగొస్తున్నాయండి. ఇప్పుడైతే మనం ఇందులో సగ్గుబియ్యం అయితే వేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ బెల్లం పాకం కూడా అయిపోవచ్చింది, కరిగిపోయింది. ఓకేనా. ఇక్కడైతే మనకి పాలు కూడా పొంగిపోయినాయండి. దీనిలో అయితే మనం సగ్గుబియ్యం వేసేసుకుంటే ఉడుకుతాయి. ఓకే, సగ్గుబియ్యం వేసుకున్నామండి. ఇప్పుడైతే సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం అయితే సిమ్లో అయితే పెట్టుకోవాలండి. హైలో పెడితే ఏంటంటే సగ్గుబియ్యం వచ్చేసరికి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే మనం అయితే ఇంకా పిండి రెడీ చేసుకోవాలండి. పిండి కలుపుకోవాలి. బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. ఇదండి బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. మనం అయితే స్టవ్ అయితే కట్టేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే మనం పిండి అయితే కలిపేసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే పిండి అయితే కలుపుకుందాం. ఈ పిండిలో అయితే మనం బెల్లం పాకం అయితే వేసి కొద్దిగా కలుపుకుందాం. ఎందుకంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే మనకి బెల్లం ఈ చెరుకుతో కలిపి ఏంటంటే మనకి పాల తాలికలు వచ్చేటప్పుడు ఏంటంటే తాలికలు వచ్చేటప్పటికి తీయగా ఉంటాయండి. లేకపోతే మనం వాటర్తో అయితే కలుపుకుంటే అది పాల తాలికలు అనేది చప్పగా ఉంటాయి. అందుకనే కొద్దిగా ముందు బెల్లం సిరప్ వేసి కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. అండి ఇదిగోండి మనం అయితే పిండి అయితే గట్టిగా అయితే కలుపుకున్నాం. అయితే ఇంత గట్టిగా అయితే ఉండాలి మనకి తాలికలు చేసుకోవడానికి. అలాగ గట్టిగా అయితే ఉండాలి. పల్చగా ఉంటే మళ్ళీ అది మిక్స్ అయిపోయింది. ఇదిగోండి మనం అయితే పిండి అయితే కలిపేసుకున్నాం. ఇదిగోండి గట్టిగా కలిపిన పిండి అయితే ఇదిగోండి అయితే చేసుకున్నాం. ఇంకా చేయాలి, పిండి మొత్తం అయ్యేంత వరకు చేసుకోవాలి. ఓకేనా. మనకి ఇలా అయితే సన్నగా ఉంటే మనకి లోపల వరకు బాగా ఉడికిద్దండి. లేదంటే గట్టిగా ఉంటుంది. ఓకేనా. ఇలా అయితే మనకుంటే కొద్ది లోపల వరకు ఉడికి బాగుంటుంది. మరీ పల్స్గా చేసుకుంటే పిండిలాగా విడిలిపోయిద్ది. అండ్ ఇదిగోండి తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. అయితే కొద్ది పిండి మిగిలిందని బాల్స్ కూడా చేసాం. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు బాల్స్, అందుకని చేసాం. ఓకే, మనకైతే ఇప్పుడు పాలు కాగిపోయినాయి, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి అండి. ఇప్పుడైతే మనం తాలికలు అయితే పాలలో వేసేద్దాం. ఓకేనండి, తాలికలు అయితే వేసేసుకున్నాం పాలల్లో. ఇదిగోండి ఇప్పుడైతే మనం తాలికలు అయితే నిదానంగా ఇలా మీకు ఇలా చూపిస్తానికి మాత్రం తీసానండి. మామూలుగా అయితే తిప్పితే ఇదిగోండి ఇంకా ఉడకాలి.
తిప్పకూడదండి. ఇప్పుడైతే మనం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అయితే నీళ్ళల్లో కలుపుకున్నామండి. అది వేసుకుంటే కొద్దిగా మనకి చిక్కదనం అయితే వస్తుంది. చిక్కదనంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే నెయ్యిలో వేపుకుందాం. గిన్నె పెట్టాము, గిన్నెలో నెయ్యి అయితే వేసామండి. ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకున్నామండి. అయితే బాగా కొద్దిగా ద్వారగా వేపుకున్నాం. అయితే జీడిపప్పు అయితే ఎగిపోయిందండి నెయ్యిలో. ఇప్పుడైతే మనం స్వీట్లో అయితే వేసేసుకున్నాం. అదే పాల తాలికల్లో అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇందులో మనం బెల్లం పాకం అయితే కలిపేసుకుందామండి. మన పాల తాలికలు అయితే అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ బెల్లంతో అవి తాలికలు అయితే ఉడికితే తర్వాత తాలికలు కూడా కొంచెం తీగా ఉంటాయండి, లేదంటే లైట్గా చప్పగా ఉంటాయి. ఓకేనా? అలాగే ఇప్పుడు వేపిన మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకున్నాం ఇందులో. మన పాల తాలికలు అయితే రెడీ అయిపోయిందండి. అదిగోండి మన తాలికలు అయితే ఎలా వచ్చినాయి. అంగన్వాడీ పాలతో అయితే మేము చేసాం. చాలా బాగా వచ్చినాయండి. ఓకే, చూసారా?